అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరూ కూడా మనకి ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతుందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం 4016, 6016 ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు పెంచబోతుంది అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం వాటన్నిటికి సంబంధించి గాను మనకి కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, అప్డేట్ ఏంటని కూడా తెలుసుకుందాం. వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికి ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. అయితే మనకి ప్రస్తుతం 43,00,000 మంది పెన్షన్‌దారులైతే ఉన్నారండి. సో, వారందరికీ కూడా మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద అయితే పెన్షన్‌లు పెంచి అందించబోతుందనమాట. సో, ప్రస్తుతం మన గత ప్రభుత్వం మాదిరిగానే ఆసరా పెన్షన్ అయితే ఇస్తుందండి. అయితే ఈ ప్రభుత్వం మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద మనకి పెన్షన్ నిధులు పెంచి అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! అంటే మనకి ఇక్కడ రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో, అలాగే రూ. 3 తీసుకుంటున్న వారికి పెన్షన్ నిధులు పెంచడం అయితే జరుగుతుందనమాట. సో, మనకు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకేంటంటే రూ. 4,000 అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్‌కి రూ. 6,000 పెన్షన్ నిధులనేవైతే పెంచబోతుందనమాట ప్రతి నెల అయితే. సో, దీని ద్వారా మనకి పెన్షన్‌దారులకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. సో, ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలైతే వెల్లడించబోతుందనమాట. సో, ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి వారి యొక్క ఖాతాలో జమ చేయబోతుందండి. సో, ఈ యొక్క పెన్షన్ పంపిణీ కూడా మనకి రేపులోగా ప్రారంభించబోతుందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.